సుప్రీంకోర్టు ధర్మాసనం లడ్డు విషయంలో ఇచ్చినటువంటి అనేక అంశాల చర్చల్లో చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, ఏదైతే కల్తీ జరిగింది లడ్డు అనే విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక అన్య మతస్థుడు, ఆయన తిరుపతిలో కూడా కల్తీ చేశాడని చెప్పని చేసినటువంటి దుష్ప్రచారానికి మొట్టమొదటి రోజే తెర తొలగిపోయింది. ఎందుకంటే ఇవాళ సుప్రీం ధర్మాసనం అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలకి వీళ్ల దగ్గర సమాధానం లేదు. మొట్టమొదటిది, కల్తీ అయిన నెయ్యి వాడినట్టుగా ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా? ఆ వాడినటువంటి నెయ్యి ద్వారా చేసిన లడ్డూని పరీక్షకు పంపించారా? ఒక చోట కాకుండా రెండో చోట ఒపీనియన్ తీసుకున్నారా అని చెప్పని చాలా స్పష్టంగా అడిగేసరికి వీళ్ల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దీన్ని బట్టి సుప్రీంకోర్టు చాలా కరెక్ట్ గా ఖండించిన విధంగా ఏం చెప్పింది అంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు యు బిహేవ్ ఇంప్రాపర్లీ అని చెప్పండి. అంటే ఒక పద్ధతి లేకుండా నీ యొక్క స్థాయికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించలేదని చెప్పని చాలా స్పష్టంగా, అంటే చంద్రబాబు నాయుడు ప్రవర్తన సుప్రీంకోర్టు వరకు చాలా స్పష్టంగా తెలిసిపోయిందని దీన్ని బట్టి అర్థమైంది. అంటే చంద్రబాబు నాయుడు అనే ఆయన, అతను నారా చంద్రబాబు నాయుడు కాదండి, రాజకీయాల పరంగా ఒక నీచ చంద్రబాబు నాయుడు. అతను రాజకీయాల కోసం ఎవరిని వదలడనేది ఇవాళ ఈ లడ్డు యొక్క వివాదం ద్వారా మనందరికీ తెలిసిపోయింది. అందుకే అదే వెంకటేశ్వర స్వామి ఈ సుప్రీం ధర్మాసనం ద్వారా ఆయనకి చెంపపెట్టు వార్త తెలియజేసే విధంగా ఇవాళ ధర్మాసనం ఇచ్చినటువంటి ఎన్నో అంశాలకి వాళ్లకు సమాధానం లేదనేది కూడా చాలా స్పష్టత వచ్చేసింది. కానీ ఇకనైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, అతని యొక్క ఫెయిల్యూర్ సీఎం 100 రోజుల ఫెయిల్యూర్ సీఎం, 100 రోజులు మేము సక్సెస్ఫుల్ గా ఏవో చేసాము కార్యక్రమాలని చెప్పని చెప్తున్న దానిలో వాళ్ళు చేస్తున్నటువంటి పండగలు 100 రోజుల సెలబ్రేషన్స్ అన్ని కూడా పూర్తిగా జీరో. సూపర్ 6 ఈజ్ ఎ సూపర్ ఫ్లాప్. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇక్కడ వరద బాధితుల విషయంలో కూడా ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి బయట ఏమో ప్రచారం ఏం జరుగుతుంది అంటే, మేము అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళకి అందరికీ మేము నష్టపరిహారం ఇచ్చేసాం, ఈ వస్తువులు పాడైపోయిన వాళ్ళకి ఇంటికి 25,000 ఇచ్చేసాం, రేషన్ బియ్యం పంపించేసాం, అన్ని ఆయనకున్నటువంటి ఒక పచ్చ మీడియాని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని చేసేసాం, చూసేసాం, అన్ని కూడా అయిపోయినాయి అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ దానిలో ఆచరణలోకి వస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అన్ని కూడా సున్నా. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ జీరో. సో ఈ ఫెయిల్యూర్ సీఎంది అన్ని బయటకు వస్తేనే ఇవాళ చేసినటువంటి ఈ లడ్డు వివాదమే గాని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచార దర్శనానికి వస్తే డిక్లరేషన్ విషయంలోనే గాని వాళ్ళు చేసిన రాద్ధాంతం రాజకీయ పరంగా వాడుకుంటున్నారని వాళ్ళ సుప్రీం ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. దేవుణ్ణి మీ రాజకీయాల మధ్యలో తీసుకురావద్దు అనేటువంటిది చాలా చాలా స్పష్టంగా చెప్పినందుకు ముఖ్యంగా మనందరి తరపున సుప్రీం ధర్మాసనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే డిక్లరేషన్ విషయంలో అన్య మతస్థులు వస్తే తిరుపతిలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అనే పదాన్ని బాగా లేవనెత్తి హడావిడి చేశారు. మరి నేను అన్ని చోట్ల డిబేట్లోనే గాని ప్రతి చోట అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్య మతస్థుల్లో ఎవరెవరు వస్తారు అంటే హిందువులు కాని వాళ్ళందరూ అన్య మతస్థులు. మరి బీబీ నాంచారమ్మ గారు అన్య మతస్థురాలే కదా. మరి అలాంటి బీబీ నాంచారమ్మ గారిని స్వయన వెంకటేశ్వర స్వామి తన అర్ధాంగిగా స్వీకరించినప్పుడు స్వామివారికే లేని అభ్యంతరం మీ అందరికీ ఎందుకు? మరి అదే బీబీ నాంచారమ్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులు గాని ఆ యొక్క కులం వాళ్ళు గాని ఇవాళకి ప్రతిసారి పీర్ల పండగ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి మా అల్లుడు అని చెప్పని సారి తీసుకొచ్చి మరి వాళ్ళు అక్కడ పూజలు చేసుకుని వెళ్తారు. వాళ్ళెవరూ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదే, వాళ్ళని ఎవరు కూడా డిక్లరేషన్ ఇమ్మని అడగలేదే. అంటే ఈ డిక్లరేషన్ అనే పద్ధతి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి అవసరాల కోసం తీసుకొచ్చారు? అన్ని మతస్థులైతేనే ఎవరైతేనే భక్తితో మన దగ్గరికి వస్తున్నప్పుడు రానివచ్చు అనేదే ఈ యొక్క ఉదాహరణ. బీబీ నాంచారమ్మ గారి వారసులు గాని ఎవరైనా గాని ఆ యొక్క కులస్తులు గాని మతస్థులు గాని నా దగ్గరికి అందరూ కూడా భక్తితో వస్తే రావచ్చు అని చెప్పని స్వయంగా వెంకటేశ్వర స్వామి మనందరికీ తెలిసే విధంగా అలనాడు ఆయన చేసుకున్నటువంటి ఆ యొక్క ఆయన పెళ్లి చేసుకున్న విధానమే గాని మనందరికీ తెలిసేటట్టు చేశారనేది చాలా స్పష్టంగా ముఖ్యంగా హిందువులు గమనించాలి.
కానీ దీన్ని అందరూ కూడా రాజకీయాలకు వాడుకుని అన్య మతస్థులు వస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని అనవసరమైన డిక్లరేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఒకప్పుడేమో పట్టించుకోలేదు, ఇప్పుడు దాన్ని అడ్డుకుని మేము రానివ్వం అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా వాడుకోవాలనుకుంటే ఈ యొక్క పబ్లిసిటీని మొన్న వాగ్దానం చేసిన విధంగా ఆ రోజు నేను తిరుపతికి వస్తానని చెప్పి ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయాలను ఎప్పుడు కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అందులో ఆయన వస్తే ఆ రోజు అనవసరమైన గొడవలు ఇవన్నీ అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, శాంతి భద్రతలకు ఇబ్బంది అవుతుందని చెప్పని భావించి ఒక దూరదృష్టితో, ఒక మంచి దృష్టితో, ప్రజల దృష్టితో ఆలోచించి ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ దర్శనానికి రావడానికి విరమించుకున్నారు. తను తప్పు చేయలేదు అని స్వయంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పాలనుకుని ఆయన రావాలనుకున్నారే కానీ పబ్లిసిటీకి చంద్రబాబు నాయుడు లాగా నీచంగా వాడుకోవడానికి మాత్రం రాలేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికే లేనటువంటి అన్య మతస్థుల యొక్క పట్టింపు ఈ యొక్క కుల సంఘాలకు, ఈ యొక్క హిందువులు, బీజేపీ ముఖ్యంగా ఈ నీచమైన చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వాడుకుంటున్నారని చెప్పని మీ అందరికీ తెలియజేయాలని చెప్పని ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పనిసరిగా దీన్ని అనుసరించి కొంతమంది మేము హిందుత్వాన్ని అదిగానివ్వము, సనాతన ధర్మాన్ని ఇదిగానివ్వము, బట్టలు చింపుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పురాణాలని పూర్తిగా చదువుకుంటే వాళ్ళకి అన్ని విషయాలు తేటతెల్లమవుతాయని చెప్పని తెలియజేసుకుంటున్నాను.